నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రభ ఛానల్. సో ఈరోజు మనం చర్చి దగ్గర ఉన్నాం. ప్రవీణ్ గారు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారు మరణం పట్ల పెద్ద ఎత్తున క్రైస్తవులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వీడుకోలు పలికేందుకు చివరిసారిగా చూడడానికి చాలామంది, వందల మంది, వేల మంది సంఖ్యలో ఇక్కడికి చర్చికి వచ్చి ఆయన అంతిమ యాత్రను చూసేందుకు, అదే లాస్ట్ చివరి చూపుగా ఆయన ప్రవీణ్ గారిని చూడడానికి చాలామంది క్రైస్తవ భక్తులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి. సో దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. సో ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగిందో ఆ రిపోర్ట్లో ఇంకా రిపోర్ట్ అయితే 29 తారీఖు రానుంది. ఈలోపు క్రైస్తవులు అయితే అంతా కూడా ఏదైతే ఈ హత్యకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారంలో చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది ఎలా జరిగిందనేది పోలీసులు ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చెప్పండి అన్న, మీ అనుమానాలు ఏంటి? అసలు ఎందుకు ప్రభుత్వాలు ఇట్లా మొండి వైఖరి చూపిస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అనుమానాలు అంటే ఏదైతే ఘటన జరిగిందో మరి అది ఒక యాక్సిడెంట్గా కనిపిస్తలేదు. మరి ఈరోజు మరి యావత్తు క్రైస్తవ సమాజానికి ఒక తీరని లోటు. అది ఎలా జరిగింది దాని గురించి మరి ప్రభుత్వం పట్టించుకొని దానికి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పరిస్థితులు చూస్తే ఎక్కడైతే ఆ ఘటన జరిగిందో ఆ పరిస్థితి చూస్తే ఆ డెడ్ బాడీ కానీ ఆ బైక్ కానీ యాక్సిడెంట్గా లెక్క అయితే అది కనిపిస్తలేదు. ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. కానీ ఏదేమైనా ఈరోజు యావత్ క్రైస్తవ సమాజానికి చాలా బాధాకరమైన రోజు. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. అలాంత ఒక బాధంలో చాలా ఈ క్రైస్తవ సమాజం ఉంది. మంచి వ్యక్తి కోల్పోయిన మనం. అలాంటి వ్యక్తి మళ్ళా చాలా కష్టమైన పని. జ్ఞానవంతుడు క్రైస్తవ సమాజం కానీ ఎవరికి కానీ ఎక్కడైనా బాధపడే మాట్లాడలేదు. అది ఎట్లా అయింది, ఏమైంది, అది గవర్నమెంట్ దానికి తగిన న్యాయం చేసి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చాలా బాధాకరమైన విషయం అండి. చాలా మాట్లాడాలనుకుంటున్నాం కానీ మాటలు వస్తలేవు. అంత బాధ ఉంది మనకు. మనం ఒక చాలా మంచి వ్యక్తిని మనం కోల్పోయినాం సార్. ఎలా ఉండేవారు సార్ ప్రవీణ్ గారు? బేసిక్గా ఎలా ఉండేవారు అని మనస్తత్వం? ప్రవీణ్ గారి గురించి అందరికీ తెలుసండి. ప్రవీణ్ గారు ఎవరికి ఎక్కడ కూడా ఎవరు మనసు బాధపరచలేని మనిషి. ఒక క్రైస్తవులే కాకుండా సమాజానికి దృష్టిలో పెట్టుకొని ఏ మాట్లాడినా కూడా ఏ కులానికి ఏ మతానికి కిచ్చపరచకుండా ఆయన చాలా అందరితో చాలా మంచి ఉండేవారు. ఎవరికి ఆయన ఎవరి దృష్టిలో కూడా అలాంటి వ్యక్తి కాదు. ఆయన గురించి వర్ణించాలంటే నిజంగా చాలా మంచి ఆయన చాలా గొప్ప. లక్షల మందిలో ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆయనకు సంఘీభావం తెలపడానికి. బట్ నష్టపోయారు. సో దీంట్లో ఏదైతే ఆ ఘటన జరిగిందో కొన్ని బూటుతో తన్నిన ఆనవాళ్ళు కనబడుతున్నాయని ఆరోపణలు చేస్తారు. అక్కడ చూస్తే మాత్రము మీరు చూడండి, అక్కడ ఆయన ఆల్రెడీ హెల్మెట్ ఉంది. ఎక్కడ బాడీ మీద ఎక్కడ కూడా ఏమి గాయాలు లేవు. ముఖం మీదనే గాయాలు ఉంది. అక్కడ స్పాట్లో చూస్తే కట్టెలు ఉన్నాయి. దాని మీద బ్లడ్ పడడము ఇవన్నీ చూస్తే మాత్రము 100% ఇది యాక్సిడెంట్ కాదని ఇది అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది. ఇది యాక్సిడెంట్ కానే కాదు, ఇది కావాలని కుట్ర పెట్టి చేసిన పని అని మేమందరం భావిస్తున్నాము. గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే అది నిజానంగా అది ఏదైతే జరిగిందో దానికి వారు న్యాయం చేయాలని గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. అన్న మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఈ ఘటనలో చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతాయి. అక్కడ సంఘటన చూసి అంతా అనుమానాలే ఎక్కువ. ఇది యాక్సిడెంట్ కాదు, ప్రత్యానేతలు చేసిన పని అనేసి ఎక్కువ శాతం నమ్ముతున్నాం. నమ్మవలసి వస్తుంది అక్కడ పరిస్థితులను బట్టి చూసి. ఇంత జరిగినా కానీ ఇంకా మతోన్మాదమైనటువంటి అమరా ప్రసాద్ గారు ఇంకా ఈ ఫేస్బుక్లో నీటిలో ఇంకా అనేక రకమైన
పోస్టులు కూడా ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తూ ఆడి యొక్క మతాన్ని ఈ క్రైస్తవ లోకానికి ఇంకా చూపిస్తున్నాడు. ఈ క్రైస్తవులు అనేవాళ్ళు ఎంత సౌమ్యులు అంటే, ఇంత బాధలో ఉండి కూడా మేము ఇంత సౌమ్యంగా నడుచుకుంటూ ఉంటున్నాం. మా సహనాన్ని ఇంకా ఓర్పుని వాళ్ళు ఇంకా మాతో చూస్తున్నారు. మేము ఎంత చూసినా మా క్రైస్తవ లోకం శాంతియుతంగానే చేస్తుంది. ఈ సంఘటన ఎంతో సౌమ్యంగా మేము న్యాయం కోరుతున్నామని, మాకు జస్టిస్ కావాలని కోరుకుంటున్నాం. చెప్పండి. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని క్రైస్తవ లోకం నమ్ముతున్నది. ఈ విషయంలో మరి ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందిస్తూ మరి క్షుణ్ణంగా పరిశోధన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇది మన భారతదేశం లౌకిక దేశం. మరి ప్రజాస్వామ్యం ఏమైపోయింది? ప్రజలందరూ ఒకటిగా ఉండాల్సిన సందర్భంలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టేటటువంటి వారు చాలా అనేకులు లేస్తున్నారు. వారు గవర్నమెంట్లో ఉండవచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉండవచ్చు, లేకపోతే మరి వారు వ్యక్తిగతంగా మరి యూట్యూబ్ ఛానల్స్లలో మాట్లాడుతుండవచ్చు. కానీ ప్రతి ఒక్కరు మాట్లాడవలసింది ప్రజల కొరకు ప్రజలు నిలబడాలి, ప్రజల కొరకు ప్రజలు మనిషిగా బ్రతకాలి, కలిసిమెలిసి బ్రతకాలని ప్రవీణ్ పగడాల గారు చెప్పారు. కానీ ఈ రోజున మతము ఆయనను ఓర్చుకోలేకపోయింది, మత ఛాందసవాదము ఆయనను ఓర్చుకోలేకపోయింది, మత ఉగ్రవాదము ఆయనను మట్టుబెట్టిందని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఒక్క ప్రవీణ్ పగడాలగా మరి ఆయన నోరు మూసారని మీరు అనుకుంటున్నారేమో, కానీ 1000 మంది ప్రవీణ్ పగడాలలు ఖచ్చితంగా లేస్తారు. అదే మా యొక్క సమాధానం. జాగ్రత్త. ప్రవీణ్ పగడాల గారు గతంలో హిందువుల పైన కానీ ముస్లింల పైన విమర్శలు చేశారు. ఈ మధ్యలో ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఎటువంటి విమర్శలు చేయడు, ఎవరిని కించపరచాడు. ఆయన చాలా ఇంటెలెక్చువల్ పర్సన్. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, ఏముందో అది మాత్రమే చెప్తాడు, లేనిది చెప్పాడు, కల్పించి చెప్పే వ్యక్తి కాదు. ఉన్నవి చెప్తే అంతగానం బాధ ఎందుకు అవుతుంది, లేనివి చెప్తే బాధపడాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్నవి చెప్తే అంటే కష్టం ఏమొచ్చింది. ఏం జరిగింది అనుకోవచ్చు అని అక్కడ ఒంటరిగా వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అంతకు ముందే హెడ్లైట్ పలిగింది, ఆ సీసీ ఫుటేజ్లో హెడ్లైట్ పలిగిన పరిస్థితి కనబడుతుంది. సో రిపోర్ట్ 29కు రాబోతుంది. ఈ ఓవరాల్గా చూస్తే ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఒక వింత విశేషం ఏంటంటే, మరి టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సీసీ ఫుటేజ్లో లైట్ లేదు, హెడ్ లైట్ లేదు. కానీ ఎక్కడైతే మనము పెట్రోల్ బంక్ ఆపోజిట్లో చూసినటువంటి ఆ యొక్క సీసీ ఫుటేజ్లో చూస్తే బైక్ కింద పడినప్పుడు పొగలేసింది, అక్కడ లైట్ కూడా వెలిగింది. అంటే అర్థం ఏంటిది? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రీ ప్లాన్డ్ మర్డర్. దీని వెనకాల అనేకులు ఉన్నారని మా క్రైస్తవ లోకం నమ్ముతూ ఉన్నది. ముఖ్యంగా ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రజాప్రతినిధులారా చాలా జాగ్రత్తగా వినండి, సామరస్యత పెంచండి. మీరు మీ ఓట్ల కోసం మతాల మధ్యలో చిచ్చులు పెట్టకండి. ఇది మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాం. బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా నడుచుకోండి. రాజకీయ కుట్ర ఏమైనా దాగుంది, బీజేపీ కావచ్చు, అటు అవన్నీ మాకు తెలియవండి. పవన్ కళ్యాణ్కి సంబంధించిన విమర్శలు కూడా వస్తుంది. మేము ప్రతి ఒక్కరిని అనుమానిస్తాం. క్రైస్తవులనైనా, హిందువులనైనా, ముస్లింలైనా ఎవరు మేము వాళ్ళ మనవులు వీళ్ళు వాళ్ళ అని కాదు. అందరూ మావాలే, అన్ని పార్టీలు మావే. కానీ నిజాలను దాచిపెట్టి కప్పి పెడితే మాత్రం మేము వదిలిపెట్టాం.